మనతో బేతంచెర్ల మండల గూట్పల్లె తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విజయం సాధించడంతో ఈరోజు గ్రామంలో సంబరాలు జరుపుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గూట్పల్లె ముల్లాతో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. జరిపించేగా రోజు ఈ విధంగా సంబరాలు జరుపుతున్నారు, దీనికి కారణం ఏమంటారు? దీనికి కారణం వచ్చేసి అరాచక పాలన అంతమొందించిపోయింది. పైన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మా బాసు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికోసం ఈ సంబరాలు చేసుకుంటున్నాం. మీరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నాడు, మీ బాస్ అంటున్నారు, మీరు బాస్ అని సంబోధిస్తున్నారు. మీ బాస్ గెలుపు పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తారు? మా బాస్ పట్ల చెప్పలేనిది కూడా అది ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ఏమో అవి ఇవి అనుకున్నాము. తర్వాత మా బాస్ వచ్చేసినాక మొత్తం రూటల్లా క్లియర్ అయిపోయినాయి. మేము దేవుని దయ వల్ల, పెద్దరాజు స్వామి దయ వల్ల మేము కలిసిపోయినాము. మళ్ళొకసారి మిమ్మల్ని అడుగుతున్నా, మీ బాస్ గెలవాలని మీరు తిరుమల దేవస్థానానికి ఈ యొక్క హెయిర్ కానీ ఈ కటింగ్ అంతా ఇచ్చారు. మీకు భక్తి ఎక్కువనా లేకుంటే బాస్ పైన ప్రేమతో ఇచ్చారా? మాకు భక్తి కంటే బాస్ పైన ప్రేమ ఎక్కువ. మాకు బాస్ తర్వాతనే భక్తి. మీ బాస్ కోసము తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని విడిచిన మొక్కును ఎప్పుడు చెల్లించుకోబోతున్నారు? త్వరలోనే ఉంది. 12వ తేదీ ప్రమాణ స్వీకారం అన్నారు. ఆ ప్రమాణ స్వీకారం అయిపోయినాక మా బాస్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తక్షణమే ఒక 2-3 రోజుల్లో డిసైడ్ చేసుకుని మేము తిరుమల పోవాలని నిర్ణయించుకున్నాం. గూట్పల్లె నుంచి ఎంత మెజార్టీ వచ్చింది? ఈ మెజార్టీ రావడం కోసం మీరు ఏ విధంగా కష్టపడ్డారు? మేము సాయశక్తుల్లో కష్టపడ్డాం. మేము అనుకునే దానికంటే మాకు మెజార్టీ తగ్గింది కొన్ని కారణాల వల్ల. ఈరోజు గూట్పల్లెలో ఇంత అభిమాన గలాన్ని, ఇంత ప్రజల ఆదరణను మీరు సంపాదించుకున్నారంటే దీనికి కారణం ఏమంటారు? మంచితనం. దీనికి ఇప్పుడు మేముండే మంచితనానికి, మేము చేసే పనులకు వాళ్ళు ఎప్పుడు హర్నిశలు మేము వాళ్ళ కోసం మేము రాత్రి అనక పగులనక ఏ కార్యకర్త వచ్చినాక మనం లేదనకుండా మేము నా శాయశక్తులు నేను చేస్తుంటాం. భవిష్యత్తులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబంతో మీకు అత్యంత సన్నిహితం ఉంది. ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా మీరుంటూ వచ్చారు. ఈ యొక్క మండలంలో లేకుంటే ఈ యొక్క గ్రామంలో టీడీపీ పార్టీ తరఫున మరియు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మీరు ఏ విధమైన విధేయతను చూపిస్తూ, మరీ ముఖ్యంగా రానున్న దినాల్లో గ్రామం పైన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇంకా బలపరచబోతున్నారు, ఏ విధమైన చర్యలు చేపట్టబోతున్నారు? ఇంతవరకు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, వాళ్ళు ఇచ్చిన ఆదరణతో ఇంతవరకు ముందుకెళ్ళాము. మా బాస్ గారిని గెలిపించుకోగలుగుతున్నాము. ముందు కూడా ఇంకా మేము మంచి పనులు చేస్తాము. చేసి కూడా మన ప్రజల ప్రేమను ఇంకా దగ్గర తీసుకొని మేము ఇంకా ముందుకు పోతామని నేను చెప్పదలుచుకున్నాను. త్వరగా మీ బాస్ గురించి, మీ గ్రామం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తారు? మా బాస్ గురించి చెప్పాలంటే, మా బాస్కు మాకున్న ఆధారంతో రేపు ముందు కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మా గ్రామ ప్రజలకు అనుకోండి, పక్క గ్రామాలకు అండి, ఎక్కడైనా కూడా మాకు వాళ్ళ ప్రోద్బలం ఎక్కువ ఉంటుంది. ఏ పని అయినా కూడా మేము చేయగలుగుతాం, చేసి చూపిస్తాం కూడా మా ప్రజలకు. ఇంకా మంచి పనులు చేసి ఇంకా ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ ఆదరణ సంపాదించుకోగలుగుతామని నేను చెప్పదలుచుకున్నాను. గూట్పల్లె ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకు, ఓట్లేసిన అభిమానులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ ఓటేసి గెలిపించినందుకు మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపదలుచుకున్నాను. సారా చుట్టూ తిప్పుకో మొత్తం అంద మొత్తం మంచివాడని మేము వల్ల వచ్చినది ఏమని చెప్పమంటారు? సరేలే పవర్దే సర్లే ఆ మాట లేవలా మామ రే పవర్దే అర్థమైంది ఏ సర్లేరా
సారా చుట్టూ తిప్పుకోమా